అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్ని. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు కూడా చివరి వరకు చూడండి. మీకు వాల్యుబుల్ టైం ఈ అరగంట కూడా ప్రతి ఒక్కరికి విలువైన టైమే, నాకు మీకు అందరికీ. సో మీరు ఒక అరగంట 35 నిమిషాలు మన ఛానల్ కోసం, మన కంటెంట్ కోసం కేటాయిస్తున్నారంటే, అంటే ఓన్లీ న్యూస్ పేపర్ వీడియో కోసం, ప్రతిదీ కూడా మీ టైం వేస్ట్ కాకుండా చెప్పడం నా ఉద్దేశం. కాబట్టి విలువైన కంటెంట్ మొత్తం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ముందుగా కూటమి అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి నిన్న ఒక కీలకమైన ప్రకటన వెలువడింది. అంటే సంక్షేమ క్యాలెండర్. ఉచిత సిలిండర్ల నగదు ముందుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి. యాక్చువల్లీ ఉచిత సిలిండర్లు అంటే దీపం 2.0 అమలు చేస్తూ 6 నెలల నుంచి అమలు చేస్తున్నారు. కానీ ఉన్నదన్నట్టు చెప్పుకోవాలంటే దీనిలో ఫెయిల్. డబ్బులు రావట్లా, డబ్బులు ఇన్ టైంకి పడట్లా. సిలిండర్లు వచ్చేస్తున్నాయి, సో వాళ్ళకి ఖాతాకి ఆ రాయితీ డబ్బులు పడాలి కదా, పడట్లేదు. ఉచిత సిలిండర్ డబ్బులు పడాలి కదా, పడట్లా. ఎంతోమంది అలా ఉన్నారు. అన్న మాకు డబ్బులు పడట్లేదు, వీడియో చేయండి అని చెప్పి నన్ను అడుగుతూనే ఉన్నారు. సో ప్రభుత్వానికి కూడా ఆ విషయం తెలుసు. ప్రభుత్వానికి తెలియదండి, ప్రభుత్వానికి తెలుసు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపం తెలిసినప్పటికీ వాళ్ళ దగ్గర సొల్యూషన్ లేకనో డబ్బులు లేకనో అలా ఆగుతారు. సో చివరికి వాళ్ళు ఏం చెప్పారంటే, ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లోకి వేసేస్తారు. మీరు గ్యాస్ బుక్ చేసుకున్న వెంటనే మీ నగదులోకి, మీ ఖాతాలోకి అమౌంట్ వచ్చేసేలాగా చేస్తున్నారు. జూన్ 12న 1,00,000 మంది వితంతు ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు ఇస్తారంట. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక 1 ఇయర్ అయింది కాబట్టి జూన్ 12వ తేదీ నాటికి 1,00,000 మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వబోతున్నారంట. అలాగే మహానాడులోగా ఉపాధి, నీరు చెట్టు పెండింగ్ బిల్లులు చెల్లింపు. ఇది తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ఒక పెద్ద గుడ్ న్యూస్. ఎందుకంటే 2019కి ముందు చాలామంది ఉపాధి హామీ, నీరు చెట్టు పనులు చేసి బిల్లులు రాక ఆగిపోయారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో కూడా బిల్లులు రాలా. చాలామంది లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు, కొంతమంది ₹1,00,00,000 పైగా బిల్లులు ఆగిపోవడం వలన ఆర్థికంగా చితికిపోయారు టీడీపీ కార్యకర్తలు. వాళ్ళందరికీ కూడా మహానాడులోగా బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం నిన్న చెప్పింది. అంటే పార్టీ వాళ్ళు చెప్పారు. అలాగే సంక్షేమ పథకాల అమలు తేదీలతో త్వరలో క్యాలెండర్ విడుదల. తెదేపా పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయాలు. 2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. అలాగే ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నారంటండి. పేద కుటుంబాలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకం అమల్లో కొన్ని మార్పులు చేయాలని తెదేపా పాలిట్ బ్యూరో నిర్ణయించింది. ప్రస్తుతం లబ్ధిదారులు పూర్తి సొమ్ము చెల్లించి సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఆ మొత్తాన్ని రాయితీగా ప్రభుత్వం వారి ఖాతాలో వేస్తోంది. అయితే టైంకి వేయట్లేదు, కొంతమందికి అసలే వేయట్లేదు. కాబట్టి ఇకపై సిలిండర్ బుక్ చేసుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా 3 సిలిండర్లకు సంబంధించిన నగదును లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం ముందుగానే జమ చేస్తుంది. ఇది మంచిది. అది అలాగే జూన్ 12వ తేదీన వితంతులకు, ఒంటరి మహిళలకు కొత్తగా 1,00,000 మందికి పైగా పింఛన్లు ఇవ్వబోతున్నారు. అలాగే ఉచిత బస్సు ఆగస్టు నుంచి ఉంటుంది. ప్లస్ జూన్ 12వ తేదీన పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేయాలని నిర్ణయించారంటండి. అలాగే అన్నదాత సుఖీబాబా కూడా జూన్ 1st వీక్లోనే అమలు చేయాలి, అంటే ఏరువాక పౌర్ణమికి ముందే అమలు చేయాలని నిర్ణయించారు. అవి కొన్ని కీలక నిర్ణయాలు. దాన్ని ఆంధ్రజ్యోతిలో ఇంకాస్త సంక్షేమ సందడి 12న పండుగ అని రాసుకొచ్చారు. జూన్ 12న 1,00,000 మందికి పైగా వితంతులకు పింఛన్లు. సో అదిగోండి, ఆంధ్రజ్యోతిలో అలా రాశారు. జూన్ 12న 1,00,000 మందికి పైగా వితంతులకు పింఛన్లు. బడులు తెరిచేలోగా తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనము. ఇక నుంచి 3 గ్యాస్ సిలిండర్ల డబ్బు ముందుగానే జమ. త్వరలోనే సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల. గిరిజనులకు పథకాలు అందేలా ప్రత్యేక డ్రైవులు. 16, 17, 18 తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో తిరంగా ర్యాలీలు. మహానాడులోపే నీరు చెట్టు ఉపాధి బకాయిల చెల్లింపు. తెదేపా పోలిట్ బ్యూరోలో నిర్ణయాలు. 27 నుంచి కడపలో 3 రోజులు వైభవంగా మహానాడు. 18, 19, 20న అసెంబ్లీ, 22న పార్లమెంట్ స్థానాల్లో మినీ మహానాడు. సో మహానాడు 27, 28, 29 తేదీల్లో జరుగుద్ది కడపలో. ఈసారి కొంచెం గ్రాండ్గా అండ్ కొత్తగా చేయాలని చూస్తున్నారు. మరోవైపు 19, 19, 20 ఈ 3 రోజుల్లో కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మినీ మహానాడు. అలాగే 22, 23 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కూడా మినీ మహానాడు పెట్టాలని నిన్న పోలిట్ బ్యూరోడే నిర్ణయం తీసుకున్నారనమాట. అదొకటి చూడొచ్చు మనం. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ నిన్న ప్రమాణం చేశారు.
రాష్ట్రపతి భవన్లో కార్యక్రమం, హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు. సో జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మన భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు, ఆయన కుటుంబ సభ్యులపై కూడా. మంగళంపేట అటవీ భూమి ఆక్రమణపై చర్యలు, జీవ వైవిధ్యానికి నష్టం కలిగించినట్లుగా నిర్ధారణ. పొరపాటున పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పారు, ఈరోజే కేసు పెట్టేశారు. సో అధికారులు పవన్ కళ్యాణ్ గారు మాట అంటున్నారు, వీళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారు అని అనుకున్నారు. యాక్చువల్లీ ఈ కేసు పవన్ కళ్యాణ్ గారు చెప్పాక పెట్టింది కాదు, ముందే పెట్టేశారు. ఇదిగోండి, మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అటవీ శాఖ అధికారులు ఈ నెల 6న కేసు నమోదు చేశారు. అంటే దాదాపుగా 10 రోజుల కిందటే ఆయన మీద కేసు నమోదు చేశారు. కానీ గప్చుప్గా ఉంచారు. కేసు నమోదు చేయడం ఒక ఎత్తు, ఆ విషయంలో ఇంకా ముందుకు వెళ్ళడం, అరెస్టుకు వెళ్ళడం, లేదా కోర్టులో అతన్ని అరెస్ట్ చేయడం, అంటే ఆ కేసు తదుపరి చర్యలు ఉంటాయి కదా, దాన్ని విచారణ చేయడం, ఛార్జ్ షీట్ వేయడం చాలా ఉంటాయి కదా, అవన్నీ చేయడం వేరు. వాటి జోలికి మాత్రం వెళ్ళాల. జస్ట్ ఏదో నామకే వాస్తేగా ఒక కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కట్టేసి వదిలేశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలోని అటవీ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి స్థలాన్ని ఆక్రమించడంతో పాటు జీవ వైవిధ్యానికి నష్టం కలిగించారని ప్రాథమిక నివేదికలో అధికారులు పేర్కొన్నారు. నిందితులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడు భార్య ఇందిరమ్మ ఉన్నారు. ఈ ఏడాది 29 ఈనాడులో అడవిలో అక్రమ సామ్రాజ్యం శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ, ఫారెస్ట్ కన్జర్వేటర్ యశోదాబాయితో కమిటీని ఏర్పాటు చేసింది. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు 27.98 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశారని విచారణ బృందం తేల్చింది. సో చివరికి ఆయన మీద 6వ తేదీనే కేసు కట్టారండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పాక కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పక ముందే కట్టేశారు. కాకపోతే అంత అడ్వాన్స్డ్గా అంత ఫాస్ట్గా ఉండవు, అవన్నీ వేరే వ్యవహారాలు. సో కేసు కట్టడం కూడా ఒక మంచి విషయమే. దానివలన భయపడతారు కూడా మిగిలిన వాళ్ళు అటవీ భూమిని ఆక్రమించాలంటే. ఇక దేశం గర్వించదగిన ఆపరేషన్ సింధూర్, ప్రధాని నిర్ణయాత్మక నేతృత్వం, సైనిక దళాల ప్రశంసనీయ పాత్ర, భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో కొనియాడిన కేంద్ర మంత్రులు, సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు, తెరుచుకుంటున్న పాఠశాలలు, పాక్ సిమ్ కార్డులపై నిషేధం, మరో 2 పాక్ సైనికుల మృతి, సింధు జలాల అంశాన్ని పునఃసమీక్షించాలని కోరిన పాకిస్తాన్. దేశం గర్వించదగిన ఆపరేషన్ సింధూర్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాత్మక నేతృత్వం, సైనిక దళాల కీలక పాత్రకు ఇది నిదర్శనమని కేంద్ర మంత్రులు కొనియాడారు. దేశానికి ఇది ఎంతో ప్రశంసనీయ ఖ్యాతి సమకూర్చిందని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ తర్వాత తొలిసారిగా జరిగిన ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ ఆగిపోయిన తర్వాత పరిస్థితిని వారు సమీక్షిస్తూ మన దేశానికి ఇది గర్వకారణం, మన సైన్యానికి, మన నాయకత్వానికి ఇది గర్వకారణమని చాలా కీలకమైన అంశాలు చెప్పారు. అదే ఆంధ్రజ్యోతిలో కూడా ఇదిగోండి, సింధు ఒప్పందం రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించండి. పాకిస్తాన్ మన భారతదేశానికి రాసిన లేఖ ఇప్పుడు హైలైట్ అయింది. భారత్కు పాకిస్తాన్ జలవనరుల శాఖ లేఖ, తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ ఆందోళన. BSF జవాన్ను భారత్కు అప్పగించిన పాక్, ఆ దేశ రేంజర్ను విడుదల చేసిన భారత్. పాక్కు డ్రోన్లే కాదు, సైనికుల్ని పంపిన తుర్కీయే. భారత్పై దాడికి ఆ దేశం సాయం. సింధూర్లో 2 తుర్కీయే జవాన్ల మృతి. కిరాణా హిల్స్లో ఏం జరిగింది? అణుధార్మికత లీక్ అయిందా? భారత్ పాక్ కలిసి డిన్నర్ చేయాలి. 2 దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను ట్రంప్. ఈ ముసలాయనకి చేదస్తం పెరిగిపోయి రోజు చెప్పిందే చెప్తున్నాడు. అదేంటది, ఆ సుంకాలు, దిగుమతి సుంకం విషయంలో కూడా ఒక 3 నెలల పాటు బ్యాండ్ కొడుతూనే ఉన్నాడు. ఇప్పుడేమో యుద్ధాన్ని నేనే ఆపానని ఇప్పుడు ఈ వారంలో 5-6 సార్లు చెప్పుంటాడు ప్రతిరోజు కూడా ట్రంప్. సో మొత్తానికి తుర్కీయే దేశం డ్రోన్లు పంపడమే కాకుండా సైనికులను కూడా పాకిస్తాన్కు పంపించిందంట భారతదేశం మీద యుద్ధానికి. వాళ్ళకేంటో అంత దూల, అంత సరదా ఏంటో మరి. ఇక అత్యంత కీలకమైన విషయం మనం ఇక్కడ చూడొచ్చు. మద్యం ముడుపులు మూటగట్టింది బాలాజీయే. మద్యం కేసులో అరెస్ట్ అయిన బాలాజీ ఉన్నారు కదా, ఆయన నిన్న ఏసీబీ కస్టడీలో విచారిస్తే కొన్ని కీలకమైన విషయాలు బయటకు వచ్చాయండి. సో రాజ్ కసిరెడ్డి కార్యాలయం నుంచి తన వాహనంలో తరలించేవారు. సో మద్యం ముడుపులు ఉంటాయి కదా, డబ్బులు,
ఆ డబ్బులన్నీ కూడా సూట్ కేసుల ద్వారా చేరవేసింది, మూటగట్టింది. దానికోసం ఆ చేరవేయడానికి, ఎందుకంటే కోట్లు కోట్లు డబ్బులు కదా, ప్రతి నెల 50-60 కోట్లు తీసుకెళ్లాలంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మనకి 2019 నుంచి 2024 మధ్య లిక్కర్ షాపుల్లో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్సే అనుమతించారు, అవునా? ఎక్కడ డిజిటల్ పేమెంట్లు యాక్సెప్ట్ చేయలే. మరి ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఆ క్యాష్ అంతా ఏమవుతుంది? ఆ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్తుంది? సో ఆ క్యాష్ మూట కట్టడానికే ఇదిగో ఇటువంటి మహానుభావులు పనిచేశారు. ఆ సొత్తుతో భారీగా ఆస్తులు, విలాసవంతమైన వాహనాలు కొనుగోలు, వసూళ్ల కోసం ప్రత్యేక వ్యవస్థ రూపొందించింది ఆయనే. జగన్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో నేరపూరిత కుట్ర. గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్ట్లో సిట్. ఈ నెల 20 వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సరఫరా కంపెనీలు, డిస్టిలరీస్ నుంచి ముడుపుల వసూళ్ల కోసం ప్రత్యేకమైన వ్యవస్థను రూపొందించింది మాజీ సీఎం జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ అని వెల్లడైంది. బాలాజీ తరచూ రాజ్ కిషరెడ్డి కార్యాలయానికి వెళ్తూ కీలక వ్యక్తుల సందేశాన్ని చేరవేశారని, రాజ్ బృందం వసూలు చేసిన ముడుపుల సొమ్మును తిరిగి వెళ్లేటప్పుడు తన వాహనాల్లోనే తీసుకువెళ్లారని నిర్ధారణ అయింది. ఇలా అక్రమంగా పోగేసిన సొత్తుతో ఈ ముఠా భారీగా ఆస్తులు, అత్యంత ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసినట్టు వెలుగు చూసింది. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు గత ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో తనకున్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఈ నేరపూరిత కుట్రలో కీలక పాత్ర పోషించారని తేలింది. సో ఇది గోవిందప్ప బాలాజీ గారు ఊహించిన ఘనత. ముడుపుల వసూలు నుంచి ముడుపులను రూట్ చేసి ఎక్కడెక్కడ ఎంతెంత డిస్పాచ్ చేయాలి, ఇదిగో పలానా డిస్టిలరీ నుంచి ఒక 5 కోట్లు వచ్చింది, ఆ 5 కోట్లు ఎక్కడెక్కడికి ఎంతెంత తీసుకువెళ్ళాలి, ఎలా డైవర్ట్ చేయాలి, ఏం కొనాలి, ఏం చేయాలి అనేది మొత్తం ప్లాన్ చేసింది ఈయన. సో ముడుపులు ఇప్పించింది, ముడుపులు వసూలు చేసింది సజ్జల శ్రీధర్ రెడ్డి అండ్ రాజ్ కిషరెడ్డి. వాళ్ళు ఆ ముడుపులను ఆ డెస్టినేషన్కు మళ్లించింది గోవిందప్ప బాలాజీ గారంట. అది రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారనమాట. సో ఈ అంశం ఆంధ్రజ్యోతిలో ఎట్లా కవర్ చేశారనేది చూద్దాము. ఇదిగోండి, జగన్ మనిషి బాలాజీ అని ఆంధ్రజ్యోతిలో కవర్ చేశారు. కుటుంబానికి సన్నిహితుడు, మద్యం స్కామ్లో కీలక పాత్ర. తరచూ రాజ్ కిషరెడ్డి ఆఫీస్కు ఖాళీ కారులో వచ్చి నోట్ల కట్టలతో వెనక్కి. ముడుపులతో కర్ణాటకలో స్థిరాస్తి వ్యాపారాలు, అంతిమ లబ్ధిదారుకు చేర్చడంలో కీలకం. వ్యక్తిగతంగానూ లాభపడ్డ బాలాజీ. రిమాండ్ రిపోర్టులో సిట్ వెల్లడి. కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు అభ్యర్థన. 20 వరకు రిమాండు, జైలుకు తరలింపు. 5 ఏళ్ల అధికారంలో ఎన్ని పుణ్యాలు, ఎన్ని ఘనతలు మూటగట్టుకున్నారండి. కేవలం 5 సంవత్సరాల అధికారంలో ఎన్ని చేశారండి. అసలు ఈ 5 ఏళ్ళు అంటే అధికారం చేతిలోకి వస్తే ఏం చెయ్యకూడదు అనడానికి ఒక ఫక్తు ఉదాహరణ గత 5 ఏళ్ళ వైసీపీ పాలన. అసలు ప్రతి దానిలో తలదూర్చారు, ప్రతి దాన్ని కెలికేశారు, ప్రతి దాన్ని అరాచకంగా మార్చేశారు, ప్రతి దాన్ని అవినీతికి అడ్డగా మార్చేశారు. మళ్ళీ ఏమీ తెలియనట్టు నన్ను సన్మానించాలి, ఎందుకు ఓడిపోయానో తెలియదు, ఈవీఎంలు స్కామ్ జరిగిందని చెప్పి కబుర్లు. ఇక కడప మేయర్ సురేష్ బాబుపై వేటు. ఈయన ఏం చేశాడంట ఘనకార్యం? కుటుంబ సభ్యుల కంపెనీకి కార్పొరేషన్ పనులు, నిబంధనలకు గండి కొట్టినట్టు తేల్చిన విజిలెన్స్. ఓహో, మరి మేయర్ సీట్ ఉంది, కుటుంబ సభ్యులకేమో పనులు ఇచ్చి లాభపడ్డారంట. పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. కడప మేయర్ సురేష్ బాబును ప్రభుత్వం ఆ పదవి నుంచి తొలగించింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎదుట విచారణకు హాజరై వెళ్ళిన 24 గంటల్లోనే ఆయనపై వేటు పడింది. సురేష్ బాబు తన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కార్పొరేషన్ పనులు చేసినట్టు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆయనపై వేటు పడింది. కడప మేయర్ సురేష్ బాబుపై స్థానిక ఎమ్మెల్యే మాధవి ఇటీవల అవినీతి ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపించింది. మేయర్ కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్కు కడప నగరపాలక సంస్థ 10 పనులు కేటాయించినట్టు విచారణలో గుర్తించారు. చట్ట ప్రకారం మేయర్ కుటుంబ సభ్యులకు కార్పొరేషన్ పనుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వామ్యం కల్పించడం అధికార దుర్వినియోగమే అవుతుంది. అయితే పనుల నిర్వహణలో తనకు సంబంధం లేదని, ఆ కంపెనీ తన భార్య కుమారుడి పేరిట ఉందని, పనులు తాను మంజూరు చేయలేదని సురేష్ బాబు వివరణ ఇచ్చారు. ఏమంటే భార్య కుమారుడి పేరిట కంపెనీ ఉంటే ఈయన మేయర్ సీట్లో ఉండి పనులు ఇవ్వచ్చా? భార్య కుమారుడు పనులు చేస్తే ఈయన చేసినట్టు కాదా? వాళ్ళు లబ్ధి పొందితే ఈయన లబ్ధి పొందినట్టు కాదా? భలే వాదిస్తారండి విడ్డూరంగా. జైల్లో సౌకర్యాలు కల్పించాలంటూ గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్. అదనపు సౌకర్యాలంటే ఏ ఫ్యానో మంచమో అడుగుతాడని అనుకున్నాం. ఈ సౌకర్యాలు అడిగాడంట జైల్లో.
ఇది సంగతి కార్టూన్. ఇక సంప్రదాయంలోనూ మెరిసి శిల్పకళకు మురిసి ఓరుగోలులో ప్రపంచ సుందరి పోటీదారుల సందడి, భారతీయ కట్టు బొట్టుతో ఆలయాల సందర్శన. మనకి బహుశా అంటే మిస్ వరల్డ్ పోటీలు ఎలా జరుగుతాయి, ఎన్ని రోజుల పాటు జరుగుతాయి, వాళ్ళకి ఏ ఏ ఈవెంట్లు నిర్వహిస్తారు, వాళ్ళని ఎక్కడెక్కడికి పంపిస్తారు, వాళ్ళలో ఎటువంటి అంశాలను నిర్వాహకులు పరిశీలిస్తారు, జడ్జిలు న్యాయ నిర్ణేతలు పరిశీలిస్తారు అనేది చాలామందికి ఇంత డెప్త్గా తెలియదు. వాళ్ళు షాపింగ్కి వెళ్తారు, వాళ్ళు చారిత్రక ప్రదేశాలను కట్టడాలను చూస్తారు, అక్కడ నుంచి వాళ్ళు ఏం గ్రహించారు, షాపింగ్కి వెళ్ళి వాళ్ళు ఏం కొనుక్కున్నారు, ఆలయాలకు వెళ్ళి వాళ్ళు ఏం గ్రహించారు, అక్కడ వాళ్ళు ఏం తెలుసుకున్నారు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళు ఎంతవరకు ఆస్వాదించగలిగారు, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఈ 3-4 రోజుల అనుభవం అంతా కూడా వాళ్ళు రేపు పొద్దున్న జడ్జిలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పాలి. సో మనం ఏంటి, కేవలం మిస్ వరల్డ్ పోటీలు అంటే ర్యాంప్ వాక్ మాత్రమే, ఇదిగో మోడల్స్ అండ్ ఈ పోటీల్లో ర్యాంప్ వాక్ మాత్రమే కీలకం, అందాల ఆరబోత మాత్రమే కీలకం అనేటట్టు చాలామంది అపోహపడతారు, అనుకుంటారు. కానీ మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరిగినా సరే అక్కడ ఉన్న చారిత్రక నేపథ్యం, సామాజిక అంశాలు, అనేక అంశాలు చూపిస్తారనమాట. చూపించి దాని నుంచి వాళ్ళకు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇదంతా కూడా పోటీలో భాగమే అని నేను అనుకుంటున్నాను. ఏదో టైంపాస్గా చూపించట్లేదు ఇదంతా. కాకతీయ శిల్పకళను చూస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఆసక్తిగా గమనిస్తూ ప్రపంచ సుందరి పోటీదారులు సందడి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1000 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్న 1000 స్తంభాల గుడి ఖిలా వరంగల్ రామప్ప దేవాలయాలను సందర్శించారు. ఆ రాతి కట్టడాలను తాకుతూ అక్కడ విశేషాలను తెలుసుకున్నారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న 72వ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్న లాటిన్ అమెరికా దేశాలకు చెందిన 22 మంది సుందరీమణులు బుధవారం వరంగల్ నగరంలో పర్యటించగా, ఐరోపా ఖండంలోని 35 దేశాలకు చెందిన అందగత్తెలు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హలో తెలంగాణ, అందరూ బాగున్నారా అంటూ పలకరించారు. సో ఒక్కొక్క టీంని ఒక్కో దగ్గరికి పంపించారనమాట. సో చూడొచ్చు. తర్వాత సో ఇవన్నీ ఈనాడు మొదటి పేజీ వార్తలండి. ఇంకా లోపల పేజీలో చూద్దాం. మహిళల సొమ్మును మళ్లించేశారు. సెర్ప్ నుంచి డ్రా చేసిన 855 కోట్లకు లెక్కలు లేవు. హార్డ్వేర్ కొంటున్నామంటూ 486 కోట్లు వాడేశారు. అసెంబ్లీ అంచనాల కమిటీ సమీక్షలో వెలుగులో కంటండి. మాటిమాటికి నా అక్క చెల్లెళ్ళు అంటూ దీర్ఘాలు తీసిన గత ప్రభుత్వ పెద్దలు మహిళల నిధులను దారి మళ్లించారంట. 2019-22 మధ్య గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా వివిధ పథకాల కింద మహిళలకు మంజూరు చేయాల్సిన నిధుల్లో సుమారుగా 855 కోట్లు మళ్లించినట్టు అసెంబ్లీ అంచనాల కమిటీ తేల్చింది. కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి 2019-22 బడ్జెట్ అంచనాలు వ్యయాలపై సమీక్షించింది. ఈ సందర్భంగా వెలుగు చూసిన లెక్కకు రాని నిధులపై అధికారులను ప్రశ్నించింది. వారి నుంచి ఏ ఒక్కదానికి సరైన సమాధానం లేకపోవడం గమనార్హం. సో నా అక్కలు నా చెల్లెమ్మలు అంటూ వారి నిధులనే కాజేశారని రాసుకొచ్చారు. ఇక బుడమేరు గండ్ల వద్ద కాంక్రీట్ వాల్ మంచిది. పోలవరంలో 3వ కట్టర్తో పనులు ప్రారంభం మంచిది. ఏపీఐఐసికి భూ కేటాయింపు నిలిపివేత మంచిది. శాసనమండలిలో వైకాపాకు మరో ఎదురు దెబ్బ. డిప్యూటీ చైర్పర్సన్ గుడ్ బైతో ఇప్పటికీ 6కు చేరిన రాజీనామాలు. అంతే. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కరిపద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ చక్రవర్తి అండ్ జకియా ఖానం మొత్తం 6గురు ఆ పార్టీకి రాజీనామా చేశారు, పదవులకు రాజీనామా చేశారు. ఇవన్నీ కూటమి ఖాతాలోకి వెళ్తాయి. అయితే ఆ రాజీనామాలను చైర్మన్ యాక్సెప్ట్ చేయట్లా, అది వేరే విషయం. అమరావతిని నిర్మించి భరోసా కల్పించండి. భూములు ఇవ్వడానికి మాకు నమ్మకం ఏర్పడుతుంది. వడ్డమాను, పెదపరిమి గ్రామ సభల్లో రైతులు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి భరోసా కల్పించాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని కోరారు. రైల్వే లైన్ ఏర్పాటుకు భూసేకరణ నిమిత్తం బుధవారం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వడ్డమాను, పెదపరిమి గ్రామాల్లో రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, గుంటూరు జిల్లా ఆర్డీఓ శ్రీనివాసరావు, తుళ్లూరు తహసీల్దార్ జి సుజాత ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరించారు. సో ఇక్కడ రైతులు ఏం కోరారంటే, మీరు రాజధాని నిర్మించండి, మేము ఇస్తాము, కానీ మాకు నమ్మకాన్ని క్రియేట్ చేయండి, భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వం మారితే ఏదేదో జరుగుద్ది అని వాళ్ళ ఆందోళనలు, భయాలు వాళ్ళు చెప్పుకొచ్చారనమాట. లింగ నిర్ధారణ చేస్తున్న స్కానింగ్ కేంద్రం గుట్టురట్టు
పీఆర్సీ ఏర్పాటు చేసి ఐఆర్ ప్రకటించాలి, 18 అంశాలపై ఏపీజీఏఏ వినతి అంట. పారాదీప్కు ఇచ్చిన నౌకలో 21 మంది పాక్ దేశీయులు, ఎవరూ దిగరాదని భారత అధికారుల ఆదేశాలు. ప్రధాని విశాఖ పర్యటనపై సీఎస్ సమీక్ష. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉంది కదా, ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం రాబోతున్నారు ఆసనాలు వేయడానికి. ఆయనతో పాటు ఒక 10 మంది ఫోటోగ్రాఫర్లు కూడా వస్తారు, అది వేరే విషయం. ఎందుకంటే అసలే ఆసనాలు మామూలు ఎక్స్ప్రెషన్స్ కాదు, ఎక్స్ప్రెషన్స్కే 2-3 ఫోటోగ్రాఫర్లు ఉంటారు. ఆసనాలు అంటే మరి ఎలా ఉండాలి? వంశీకి బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు. న్యాయస్థానానికి విన్నవించిన ఏపీపీ. ముగిసిన ఇరుపక్షాల వాదనలు. 16న తీర్పు వెలువరించనున్న కోర్టు. గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో మరో 34 మంది నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని, కేసు ఇంకా దర్యాప్తులో ఉందని, సో వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వద్దని, బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసేస్తారని వాదించారంట. అలాగే వంశీ గారి వీడియో నిన్న చూసారా? పాపం ఆయన దగ్గుతూనే కనిపించాడు. అలాగే జైలుకి వెళ్ళిన తర్వాత ఈ 3 నెలల్లో 20 కేజీలు బరువు తగ్గాడంట ఆయన. జగన్మోహన్ రెడ్డి గారే దిష్టి పెట్టేశారండి పాపం. జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారు అరెస్ట్ అయిన 2వ రోజు జైలుకు వెళ్ళి అందగాడు, ఆ అందాన్ని చూసి ఈర్ష్యతో అరెస్ట్ చేశారనే డైలాగ్ ఏ క్షణాన్ని కొట్టాడు. ఆయన అందం పోయింది, బరువు తగ్గిపోయింది, ఆరోగ్యం పాడైపోయింది, అన్నీ జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు దిష్టి పెట్టేసినట్టున్నారు పాపం. ఆయన చెప్పిన డైలాగ్తో రాష్ట్రం మొత్తం దిష్టి పెట్టేసింది వంశీ గారి మీద. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని అమరావతి తరలించాలి. ఏపీ బోర్డు చైర్మన్కు ఏపీఈఎన్సీ లేఖ. దుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీర బహుకరణ. అగ్గిపెట్టెలో పట్టు చీరను ఈవో శివనాయక్ అందజేస్తున్న విజయ్ కుమార్. సూపర్. ఇవన్నీ ఫస్ట్ పేజీ కొనసాగింపు. ముద్ద చర్మ వ్యాధి నియంత్రణకు టీకా. పాల ఉత్పత్తిని దెబ్బతీస్తూ పాడి పశువుల పాలిట మహమ్మారిగా తయారని ముద్ద చర్మ వ్యాధి నియంత్రణకు టీకా వచ్చిందంట. మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్ తురకా కిషోర్ని తొలగించారంటండి. ఓకే. తర్వాత తెదేపా ఖాతాలోకి చేరాలి పురపాలక. నిన్న టీడీపీ అంటే అక్కడ మున్సిపల్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. దాదాపుగా 22 మంది కౌన్సిలర్లు చైర్మన్కి వ్యతిరేకంగా ఓటు వేయడంతో జంజనం శ్రీనివాసరావు దిగిపోయినట్టే. ఇప్పుడు కొత్త చైర్మన్ని ఎన్నుకుంటారు. ఇక టీడీపీ ఖాతాలోకి వచ్చేస్తుంది అది. అలాగే ఆధిపత్య పోరుతోనే తెదేపా నేత హత్య. ప్రకాశం ఎస్పీ వెల్లడి. ప్రకాశం జిల్లా నాగులుపులపాడుకు చెందిన తెదేపా నేత మాజీ ఎంపీపీ ముప్పూరు వీరయ్య చౌదరిని ఆధిపత్య పోరు మనస్పర్ధలతోనే ప్రత్యర్థులు హత్య చేసినట్టు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. అంటే వాళ్ళ వ్యాపారానికి ఇతను అడ్డుపడుతున్నాడని, వాళ్ళ అక్రమ వ్యాపారాలు సాగట్లేదని, భవిష్యత్తులో ఇతను ఇంకా ఎదిగితే వాళ్ళ వ్యాపారాలు ఇంకా పూర్తిగా ఆగిపోతాయని భయంతో హత్య చేశారంట. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల షెడ్లకు ఆస్తి పన్ను రద్దు. ఎస్మా పరిధిలోకి అన్ని రకాల పశు వైద్య సేవలు. పొదుపు సంఘాల ద్వారా గడ్డి పెంపకం, పశు సంవర్ధక రంగ టెక్ AI 2.0 సదస్సులో సీఎం చంద్రబాబు. ఇక చరిత్రలో నిలిచిపోయేలా కడప మహానాడు ఇందాక చెప్పుకున్నాంలే. తర్వాత కోళ్ల వ్యాధి నిర్ధారణకు ల్యాబ్స్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఈనాడులో అంశాలండి. ఈనాడుని కాసేపు పక్కన పెడదాము. మనందరికీ ఎంతో ఇష్టం. మన గుండె, మన మనసు, మన కళ్ళు, మన చెవులు మొత్తం అన్నీ కూడా సాక్షి కోసం ఎదురు చూస్తాయి. మరి సాక్షి చెప్పుకోకపోతే ఎలా? సో పాపం పెద్ద అరెస్ట్ జరిగిన ప్రతిసారి, మద్యం కుంభకోణంలో పెద్ద తలకాయలు అరెస్ట్ అవుతున్న ప్రతిసారి, ఈ పత్రికకు ఈ యజమానులకు సన్నిహితులు అరెస్ట్ అయిన ప్రతిసారి సాక్షిలో ఒక కవరింగ్ వంట ఒకటి వండి వడ్డిస్తారు. దానిలో భాగంగా ఈరోజు ఇది రాశారు. రిమాండ్ నివేదిక సాక్షిగా బాబు బేతాల కుట్రే. గోవిందప్ప బాలాజీ గోవిందప్పతో బలవంతంగా సంతకాలు చేయించిన సిట్. 3వ పార్టీ మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ అక్రమంగా జప్తు. అవాస్తవాలు, అబోధ కల్పనలతో రిమాండ్ నివేదిక. ఇదంతా కాదండి. 2019 నుంచి 2024 మధ్య మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని ఎందుకు అన్నారు? ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు యాక్సెప్ట్ చేయొచ్చుగా, డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోగా వెళ్ళేవి. సో ఇప్పుడు బయటపడుతున్నవన్నీ అప్పుడు జరిగినవన్నీ స్ట్రైక్ అవుతున్నాయి. సో నమ్మశక్యంగానే ఉంటున్నాయి, అతిశయోక్తులు ఏమీ లేవు. ఇప్పుడు మద్యం కుంభకోణం దర్యాప్తులో ఏవి అతిశయోక్తులు లేవు, అన్నీ నమ్మశక్యంగా ఉంటున్నాయి, అన్నీ స్ట్రైక్ అవుతున్నాయి. ఎస్, అప్పుడు ఇప్పుడు ఇల్లు ముడుపుల్లో తీసుకెళ్లారు, అవును, మరి అప్పుడు క్యాషే కదా కలెక్ట్ చేశారు అని స్ట్రైక్ అవుతున్నాయి. ప్రత్యేక మెమో ద్వారా కోర్టుకు నివేదిక, వాటిని పరిగణనలోకి తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొని న్యాయస్థానం. అరెస్టుకు ముందే రిమాండ్ నివేదికలు రూపొందిస్తున్న సిట్. టీడీపీ ఆఫీసులో నివేదికలు, వాటినే కోర్టుకు సమర్పిస్తున్న దర్యాప్తు సంస్థ. రెడ్ బుక్ కుట్రలు మరోసారి బహిర్గతం. బాలాజీ గోవిందప్ప జగన్ దగ్గర పనిచేస్తున్నట్టు తప్పుడు రాతలు. ఆయన అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజ కంపెనీ వికాట్లో ఫైనాన్స్ డైరెక్టర్. ఈ అరెస్టుతో భారతదేశంలో ఎవరినైనా అరెస్ట్ చేయగలమని సందేశం పంపిన కూటమి సర్కారు.
ఆయనకి అసలు వైసీపీకి సంబంధమే లేనట్టు, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధమే లేనట్టు రాసుకొచ్చేసారు. పొరపాటున రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఆయనకి వైసీపీకి సంబంధం లేదని రాస్తారండి వీళ్ళు. తప్పు కదా. ఇప్పుడు ఎంతైనా ఆ కుటుంబానికి సన్నిహితులు కదా. అలా ఆయనకి మాకు సంబంధం లేదని రాసేస్తే అలా. ఆ మధ్య అంతే, ఎవరు బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయితే అతని గురించి సాక్షిలో రాయలా. అతను ఆ పార్టీ కోసం ఎంతగా నోరు పారేసుకుంటే అతని గురించి సాక్షిలో అసలు రాయలా. అరెస్ట్ అయినప్పుడు రాయలేదు, ఆ తర్వాత రాయలేదు. అతనికి పార్టీకి సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు. ఇలా ఈ స్కాముల్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరికి కూడా పార్టీతో సంబంధం లేదన్నట్టు, అసలు ఈ సాక్షితో సంబంధం లేదన్నట్టు రాస్తున్నారు. తప్పు కదా అలా. ఎంతైనా మనవడే కదా, మనం పెంచి పోషించిన వాళ్ళే కదా. అలా సంబంధం లేదని దూరం దూరం జరిగితే ఎట్లా? మద్యం విధానంతో సంబంధమే లేదు, మా పైన నమోదు చేసింది అక్రమ కేసే, స్పష్టం చేసిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి స్వచ్ఛందంగా సిట్ విచారణకు. స్వచ్ఛందంగా సిట్ విచారణకు ఇది మరి 2 సార్లు నోటీసులు ఇచ్చారు వాళ్ళకి. లాస్ట్ టైం ఏమో విచారణకు వెళ్ళలేదు, తప్పించుకున్నారు. ఇంకా తప్పదులే వెళ్ళాలి అని చెప్పి వెళ్ళారు. దీనికి ఇంకా స్వచ్ఛందంగా సిట్ విచారణకు అని రాశారు. ఏం రాతలండి. సొంత పత్రిక ఉంటే ఇంత పైత్యాన్ని ఇంత ప్రదర్శించవచ్చని చూపిస్తున్నారుగా. దోపిడీయ సిద్ధాంతం, దుష్ప్రచార రాద్ధాంతం, ఇది చంద్రబాబు మద్యం మాయాజాలం, లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబు ఆధారాలతో సహా గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి. ఆ కేసులో ముందస్తు బెయిల్పై ఉన్న చంద్రబాబు, బాబు నిందితుడిగా ఉన్న కేసుల దర్యాప్తును అటకెక్కించిన కూటమి ప్రభుత్వం ఆ కుంభకోణాలను కప్పిపుచ్చేందుకు ప్రస్తుత రెడ్ బుక్ కుట్ర, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యం విధానంపై అక్రమ కేసు అని రాసుకొచ్చారు. నిజానికి వీళ్ళిద్దరూ కృష్ణమోహన్ రెడ్డి, ఇదిగోండి ఎట్టకేల కలుగు నుంచి బయటకు 20 రోజులు అజ్ఞాతం వీడిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ విచారణ. వీళ్ళు సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణకు వచ్చారు. ఆల్రెడీ 2 సార్లు నోటీసులు వీళ్ళకి ఇష్యూ అయ్యాయి. ఈసారి మళ్ళీ కూడా విచారణకు రాకపోతే అరెస్ట్ అవుతారనే భయంతో వచ్చారు. అంతే తప్ప స్వచ్ఛందంగా వాళ్ళు రాలేదు. ఒక్కొక్కరిని 60కి పైగా ప్రశ్నలు అడిగిన దర్యాప్తు అధికారులు మద్యం కుంభకోణంలో ప్రమేయం, ముడుపుల వసూలుపై విచారణ, కేసుతో సంబంధమే లేదని బుకాయింపు, నేడు విచారణకు రావాలంటూ సిట్ నోటీసులు. ఇది ఇక జస్టిస్ సీజేఐగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం అని చెప్పుకున్నాం. అప్పే ఏమీ లేదు, రాబడి లేదు, ఉన్న సంపద కూడా ఆవిరి. చంద్రబాబు ఏడాది పాలనలో తిరోగమనంలో రాష్ట్రం. సంపద పెంచేస్తానని ఎన్నికలు ముంగటి పెద్ద మాటలు, తీరా అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్త పాలనతో ఉన్నది ఆవిరి. 2023-24లో వైఎస్ జగన్ హయాంలో వచ్చిన రాబడి కూడా రాలేదు. తగ్గిన ఆదాయం, భారీగా పెరిగిన అప్పులు అయితే పెరుగుతున్నాయండి. వాస్తవమే, అప్పులు ఎక్కువ చేస్తున్నారు. దొరికిన దారంతా వాళ్ళు కొన్ని దారులు చూపించారు అప్పులు చేయడానికి గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అదే దారుల్లో వెళ్ళి అప్పులు తెస్తున్నారు. ఇక మిగులు టీచర్ల దిగులు. గాలిలో 6,428 మంది ఉపాధ్యాయులు భవితవ్యం. హెచ్ఓడి పూల్లో 3,674 మంది, 2,754 మంది క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగా పరిగణన. వీరిని ఎలా ఉపయోగిస్తారో ప్రకటించని విద్యాశాఖ. హేతుబద్ధీకరణతో తీవ్రంగా నష్టపోతున్న వైనం. ప్రత్యేక టీచర్ పోస్టుల భర్తీ ఊసెత్తని ప్రభుత్వం. ఓకే, ఇక ఎదురొస్తే ఎవరిని వదలం. రామగిరిలో ఆగని రక్త చరిత్ర. ఎంపీపీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్పీటీసీ సభ్యులకు బెదిరింపులు. టీడీపీకి ఎంపీపీ అభ్యర్థి కరువు. బలవంతంగా వైఎస్ఆర్సీపీ మహిళా ఎంపీపీ భారత్ని టీడీపీలో చేర్చుకున్న పరిటాల. ఆ తర్వాత భయంతో ఊరు వదిలి వెళ్ళిపోయిన ఎంపీటీసీ. ఆమె ఆచూకీ చెప్పాలని వైఎస్ఆర్సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీ గుండాలు దాడి. రాజకీయం అదంతా కూడా. సో వైసీపీ ఉన్నప్పుడు అంతకన్నా ఎక్కువే చేశారుగా, ఇప్పుడు కొంత అనుభవిస్తున్నారని నేనైతే అదే అంటా. హ్యాపీనెస్ట్ 315 కోట్లు లాస్ట్, ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసిన మంత్రి నారాయణ. ఇప్పటికిది, ఇకపై ఇంకెంతో ప్రజలపైన ఈ భారం. రాజధానిలో ప్రభుత్వ తొలి రియల్ ఎస్టేట్ వెంచర్ లోగుట్టు. 1,200 మందికి పైగా ఎన్ఆర్ఐలు, బడాబాబుల మేలుకు ప్రభుత్వం కృషి. చదరపొడుగు 3,492 చొప్పున 2018లో ఫ్లాట్లు విక్రయించిన సిఆర్డీఏ. 1,200 ఫ్లాట్ల విక్రయం ద్వారా 751.60 కోట్ల ఆదాయం. అప్పట్లో నిర్మాణ పనులు 678.45 కోట్లతో అప్పగింత. తద్వారా 93.15 కోట్ల లాభం వచ్చిందని నాడు గొప్పలు. కానీ ఇప్పుడు 315 కోట్ల లాస్ అంట. ఇప్పుడు ఆ పనులను 1,009.36 కోట్లకు అప్పగించిన ప్రభుత్వం. నిర్మాణ భారం తడిసిమోపుడు. ఇప్పటికే 315.60 కోట్ల నష్టం. ఇది గత 5 ఏళ్ళు నిర్మాణం వదిలేసిన పాపం. గత 5 ఏళ్ళు నిర్మాణం వదిలేశారు కాబట్టి 2018లో అంచనా 251.60 కోట్లు ఉండేది. ఇప్పుడు అంచనా 1,009.36 కోట్లకు పెరిగింది. ఆ నిర్మాణ అంచనా పెరిగింది అంటే గత ప్రభుత్వంలో నిర్మాణాలు జరగలేదు కాబట్టి. ఈ లాసే మీరు రాస్తున్నారు. ప్రతి టౌన్లో కూడా టిట్కో గృహాలు ఇప్పటికే అలాగే ఉన్నాయి.
2017-18లో కట్టిన టిట్కో ఇల్లు గత 5 ఏళ్ళు వైసీపీ ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి వచ్చాక వీళ్ళు మళ్ళీ ఇవ్వట్లేదు, వాటి జోలికి వెళ్ళట్లేదు. మరి అవి ఎన్ని కోట్లు, ఎన్ని వేల కోట్ల నష్టం అది, ఎంతమందికి అన్యాయం అది. సమీకరణకు భూములు ఇచ్చే ప్రసక్తి లేదు. గతంలో భూములు ఇచ్చిన వారి పరిస్థితి చూస్తే భయం వేస్తోంది. రైల్వే లైన్ అంతర్గత రోడ్లకు సానుకూలమే, కానీ పూలింగ్కు ఒప్పుకునేది లేదు. రాజధాని భూ సమీకరణ గ్రామ సభల్లో రైతులు వెల్లడి. అయితే కొంత వాస్తవం ఉందండి దీనిలో. రైతుల్లో ఒక భయం ఉంది. గతంలో రైతులు భూములు ఇచ్చారు, అక్కడ ఇంకేమీ కట్టడాలు జరగలేదు, నిర్మాణం జరగలేదు, కేవలం మాటలు చెప్తున్నారు, ఇప్పుడు మళ్ళీ వచ్చి భూములు అడుగుతున్నారు అని చాలామంది రైతులు నిన్న ప్రశ్నించారనమాట. సో ఇవన్నీ సాక్షిలో రాసుకొచ్చారు. దోపిడీ రాద్ధాంతం అని మద్యం విధానంతో సంబంధం లేదు, మాపై నమోదు చేసింది అక్రమ కేసే స్పష్టం చేసిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి స్వచ్ఛందంగా సిట్వేషన్. ఈ స్వచ్ఛందంగా నా అరెస్ట్ అక్రమం, అరెస్ట్ సమయంలో చూపిన సెక్షన్లకు అదనంగా రిమైండ్ రిపోర్ట్లో అవినీతి నిరోధక సెక్షన్లో సహా పాలు చేర్చారు. నెక్స్ట్ పేజీకి వెళ్దాం. అవే ఆ ఫస్ట్ పేజీలో హెడ్డింగ్. ఎదురొస్తే ఎవరిని వదలం, రామగిరిలో ఆగని రక్త చరిత్రను రాసుకొచ్చారు. ఇక మట్టి తవ్వకాలపై మంటలు. పిఠాపురం నియోజకవర్గంలో ఇటుక బట్టి నిర్వాహకులు రైతుల మధ్య రగడ. పాపిడిదొడ్డి చెరువులో మట్టి తవ్వకాలను అడ్డుకున్న ఉపాధి కూలీలు రైతులు. ఓకే. లాటరైట్ పేరిట బాక్సైట్ అక్రమ తవ్వకాలు. 2000 కోట్ల దోపిడీకి స్పీకర్ అయ్యన్న స్కెచ్. కలెక్టర్కు ఫిర్యాదు చేసి 10 రోజులైనా స్పందన లేదు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. జరుగుతుంది ఆ నియోజకవర్గంలో కొంత జరుగుతుంది, అదంతా చూద్దాం. ఇక ఇది పక్కన పెట్టేద్దాం. ఆంధ్రజ్యోతిలో ఆల్మోస్ట్ ఇది అది అన్నీ చెప్పుకున్నాం కదా. ఇది అది చెప్పుకున్నాం. ఏది అడిగినా దాటవేత మౌనం అంటుండే, లేదంటే అధికారులకే ఎదురు ప్రశ్నలు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తీరు ఇది. 6 గంటలు 60 ప్రశ్నలు వేసిన సిట్టు. లిక్కర్ స్కామ్లో ఎంతో ఓపికగా అడిగినా ఇద్దరిది ఒకే ధోరణి, ఒకే దశలో వేరువేరుగా విచారించిన వైనం. నేడు మరోసారి విచారణకు పిలిచిన సిట్. సో కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి సిట్ విచారణకు వెళ్ళారు, కానీ ఏం సమాధానాలు ఏమీ చెప్పలేదు. ఎందుకు చెప్తారు? ఒక పెద్ద స్థాయిలోకి వెళ్ళిన తర్వాత సమాధానాలు చెప్పరు, దాటవేస్తారు. ఇక మరో ఇంపార్టెంట్ వార్త ఆంధ్రజ్యోతిలో రాశారు. అదే సారే ఇప్పటికీ వారే. ఐప్యాక్ గుప్పెట్లోనే గ్రామ సచివాలయాలు. నాడు జగన్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారులు, కన్సల్టెంట్లు, ప్రైవేటు వ్యక్తులను కీలక స్థానాల్లో నియమించారు. వైసీపీకి వేరే విధేయులుగా పనిచేసేలా శిక్షణ ఇచ్చారు. ఇప్పటికీ కూడా ఒక ఉన్నతాధికారి వైసీపీ హయాంలో ఉన్న అధికారే ఉన్నాడంట. అలాగే వాళ్ళ హయాంలో నియమించిన కన్సల్టెంట్లు, అకౌంటెంట్లు వాళ్ళ బ్యాచే ఉన్నారంట. కాబట్టి గ్రామ సచివాలయాల ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఐప్యాక్కు వెళ్తోంది అని రాశారు. ఐప్యాక్ కాదు, యాక్చువల్లీ ఇప్పుడు ఐప్యాక్ అనేది లేదు. వైసీపీకి ఐప్యాక్ అనేది పని చేయడం లేదు, కానీ వైసీపీకి వెళ్తోంది అనేది వాస్తవం. గ్రామ సచివాలయాల్లో ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వైసీపీకి వెళ్తోంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ కృతజ్ఞతతో వ్యవహరిస్తున్నారు అనేది రాసుకొచ్చారు. ఇది కరెక్టే. తర్వాత బీజేపీలోకి జకియా ఖానం. ఓకే. ఫ్రీ హోల్డ్పై కదలిక. 20 మంత్రివర్గ ఉపసంఘం భేటీ. ఆంధ్రజ్యోతి కథనంపై స్పందన. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా. ఇక పాలిసెట్లో 95.32%, 36% ఉత్తీర్ణత. ఇక టీచర్ల బదిలీలకు నేడు షెడ్యూల్. కొత్త బడుల ఆధారంగా స్థానచలనం. హెచ్ఎంలకు 5, టీచర్లకు 8 ఏళ్ళు దాటితే తప్పనిసరిగా బదిలీలు. వికసించిన బాల్యానికి చేయూత. విద్యాశాఖ ఆధ్వర్యంలో భవిత ఆటిజం కేంద్రాలు. రాష్ట్రానికి 125 మంజూరు చేసిన కేంద్రం. దేశానికి పైలట్ ప్రాజెక్టుల ఏపీలో అమలు. అనంతలో భారీ ఇంధన కాంప్లెక్స్. అనంతపురం జిల్లాలో కియా కంటే ఒక పెద్ద పరిశ్రమ తీసుకొచ్చే అవకాశం ఉందండి. భారీ ఇంధన కాంప్లెక్స్ అంట. 22,000 కోట్లతో రెన్యూ సంస్థ ఏర్పాటు. దేశంలోనే పెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ప్రాజెక్టు. రేపు శంకుస్థాపన చేయబోతున్న మంత్రి నారా లోకేష్. కార్యరూపం దాలుస్తున్న దావోస్ ఒప్పందాలు. 22,000 కోట్లతో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ రాబోతుందంట. ఏపీ కోట ముగిసింది, తాగునీరు ఇవ్వద్దు. కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ. తీవ్రంగా స్పందించిన ఏపీ. లెక్కలతో సహా వివరణ. 3.75 టీఎంసీలు ఇవ్వాలని వినతి. 6Gతో ప్రపంచ లీడర్గా భారత్. 2028 నాటికి అందుబాటులోకి నెట్వర్క్. కేంద్ర మంత్రి పెమ్మసాని. 6G వస్తుందంట, మన భారతదేశం దాన్ని తీసుకురాబోతుందంట, ప్రపంచ లీడర్గా వస్తుందంట. ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు. సో ఆంధ్రజ్యోతిని కూడా మనం ముగిచ్చేస్తే ఆంధ్రప్రభలో వస్తోంది దావోస్ ప్రాజెక్టు. 22,000 కోట్లతో బేతపల్లిలో రెవెన్యూ ఎనర్జీ, ఇందాక చెప్పుకున్నాం కదా అది. తర్వాత విరామం వద్దు, ఉగ్రవాదంపై విశ్వగురువు విజృంభించాలి. ఎక్కడ ఏ రూపంలో ఉన్నా దండెత్తి పీచిమనచాల్సిన బాధ్యత భారత్పై ఉందని నిపుణుల సూచన. సో పాకిస్తాన్ ఆ పరివాహకంలో ఉన్న ఉగ్రవాదం మీద ఎనీ టైం ఎప్పుడైనా సరే
దాడి చేయండి అని చెప్పి నిపుణులు సూచిస్తున్నారని రాశారు. తర్వాత సిలిండర్ల నగదు ఒకేసారి జమ జూన్ 12 లక్షలకు పైగా ఇందాక చెప్పుకునేయాలి, మళ్ళీ ఎందుకు రిపీట్ చేయడం. మెట్రో రైలు ప్రాజెక్టుల పరుగులు, రుణాలకు ముందుకు వస్తున్న విదేశీ బ్యాంకులు, తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకులతో సంప్రదింపులు, ఏఐఐబి ప్రతినిధులతో ఏపీఎంఆర్సీఎల్ ఎండి రామకృష్ణారెడ్డి భేటీ అని రాసుకొచ్చారనమాట. కొన్ని కీలకమైన తర్వాత డైరీ షెడ్లకు ప్రాపర్టీ ట్యాక్స్లు రద్దు చేస్తాము, ట్రిపుల్ ఐటీలు పిలుస్తున్నాయి, ఒక్కసారి సీటు సాధిస్తే 6 ఏళ్ళ ఇంజనీరింగ్ విద్య ఫ్రీ, 10వ తరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు, ఇప్పటికే 32,000 మంది దరఖాస్తులు నమోదు. సో ట్రిపుల్ ఐటీలు రాష్ట్రంలోని కడప జిల్లా ఇడుపులపాయలో ఉంది, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి కదా. సో వాటిల్లో వన్స్ చేరిపోతే ఇంటర్మీడియట్ ప్లస్ ఇంజనీరింగ్ మొత్తం పూర్తవుద్ది, బాగుంటుంది, క్వాలిటీ విద్య ఉంటుంది. వీలైతే 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఈ సీట్ల కోసం అప్లై చేయండి. ఇది కూడా పక్కన పెట్టేసి దీనిలో నేషనల్ జాతీయ అంశాలు ఒక్కసారి చూద్దాం. మరింత ముందుకెళ్ళాలి, నేరుగా సంబంధాల పునరుద్ధరణ కృషి, భారత్ పాక్లపై అమెరికా వెల్లడి, కాల్పుల విరమణకు నేనే ఒప్పించా, పాత సమస్యల పరిష్కారానికి సమయం ఇదే, వచ్చి పీఓకేలో కూర్చొని పరిష్కరించవయి, వచ్చి పీఓకేలో మధ్యలో కూర్చొని పరిష్కరించు, అప్పుడు నీకు తెలుస్తుంది. మణిపూర్లో 10 మంది మిలిటెంట్ల హతం. మణిపూర్లోని చందేల్ జిల్లాలో బుధవారం రాత్రి అస్సాం రైఫిల్స్ జరిపిన ఆపరేషన్లో 10 మంది మిలిటెంట్లు. మరోసారి హార్వర్డ్ యూనివర్సిటీకి నిధుల కోత. రహదారుల వెంట సరైన కాలిబాటలు, పాదచారుల హక్కు మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం, 2 నెలల్లో తమ ముందు ఉంచాలని కేంద్రానికి నిర్దేశం. అణు ఒప్పందానికి రెబల్ గ్రూపులే అడ్డంకి, వాటి సాయాన్ని ఇరాన్ ఆపేయాలి, గల్ఫ్ దేశాలకు ట్రంప్ స్పష్టీకరణ, అణు కార్యక్రమంపై సరైన నిర్ణయం తీసుకోవాలని ఇరాన్కు సూచన. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని విరమించుకునే ఒప్పందం వెంటనే కుదరాలని కోరుకుంటున్నానని, అయితే ఈ ప్రాంతంలో రెబల్ గ్రూపులకు అందించే సాయాన్ని ఆ దేశం నిలిపేయాలని, అప్పుడే అది సాకారం అవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. సింధూర్ను రాజకీయం చేస్తున్న భాజపా, కాంగ్రెస్ విమర్శలు, మోదీ మౌనంపై జైహింద్ ర్యాలీల నిర్వహణకు నిర్ణయం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయిపోయింది కదా ఆల్మోస్ట్. సో ఇప్పుడు దాని మీద రాజకీయ రగడ జరుగుద్ది, సినిమాలు వస్తాయి, కథలు వస్తాయి, అనుకూల సినిమాలు, వ్యతిరేక సినిమాలు వస్తాయి, రాజకీయ ర్యాలీలు జరుగుతాయి, విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతాయి, అన్నీ ఉంటాయి. పాక్ వాయుసేన ఉక్కిరిబిక్కిరి, 5వ వంతు వస్తువులు ధ్వంసం చేసిన భారత్. పాక్ వాయుసేనలో 5వ వంతు వస్తువులు ధ్వంసం చేసిందంట మన ఇండియా. 40 మంది పాక్ సైనికులు మృతి అంట. పాకిస్తాన్ వాళ్ళు అఫీషియల్గా 11 మందే చనిపోయారని చెప్పారు, కానీ దాదాపుగా 40 మంది మరణించారని ఒక లెక్క. సో ఇవి మొత్తం మీద 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. సో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. మీరు ఏమైనా సజెషన్స్, సూచనలు ఏమైనా ఇవ్వాలి అంటే నా నెంబర్ మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది కదా, లేదా కింద డిస్క్రిప్షన్లో మెయిల్ ఉంటుంది, మెయిల్ చేయండి. థ్యాంక్ యూ.